ఎంత ఆలోచించాలో మళ్ళీ అంతే ఆలోచించాలి. రేపు నాకు 10,000 రూపాయలు కావాలి. 10 గంటలు ఆలోచిస్తే 10,000 రూపాయలు వస్తాయి ఏంటి? ఎవడో ఒకడు ఉన్నాడు, ఒక 5 నిమిషాలు ఆలోచించి ఫలానా సంజయ్ కింగ్ దగ్గరికి వెళ్తే నాకు 10,000 రూపాయలు దొరుకుతాయి. ఓకే, 9,000. ఇంకో 1,000 రూపాయలు ఇంకెక్కడ తీసుకుంటాను నేను. కానీ పొద్దుగూకులు ఆలోచిస్తే వచ్చేస్తుంది ఏంటి? ఎంత ఆలోచించాలి? సరే, ఎల్లుండికి కదా రావాల్సింది, ఎల్లుండి ఆలోచిద్దాం. ఇవన్నీ ఎందుకు ఆలోచించాలి? మా ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు. ఒకరోజు నాకు రోడ్డు మీద కలిశాడు. కలిసి వాడి ముఖం కాస్త దీనంగా ఉంది. ఏమిట్రా బాబు, ఎందుకలా దీనంగా ఉన్నావంటే, ఏముంది, కూతురి పెళ్లి కోసం ఆలోచిస్తున్నాను అన్నాడు. నీకేంటి, కూతురేంటి, అసలు ఏంటి సంగతి అంటే, మీకు తెలుసు కదా మా ఇళ్లలో కట్నానికి 20 లక్షలు కావాలి. 20 లక్షలు నిజమే, మరి కూతురు పెళ్లికి 20 లక్షలు కావాలి. కానీ సరే, నీ కూతురి వయసు అంటే 3 సంవత్సరాలు. వాడు ఇప్పటించే వాడు ఏడుస్తున్నాడు. వాడు 20 లక్షలు ఎలా సంపాదించని చెప్పి 20 సంవత్సరాల తర్వాత 20 లక్షలు కావాలి. వాడు ఇప్పటించి ఏడుస్తున్నాడు. వాడు మీరే చెప్పండి. అంటే వాడు ఎంత ఆలోచిస్తున్నాడు? ఓకే, ఏదో 16 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆలోచిస్తే అర్థం ఉంది. 3 ఏళ్ళ నుంచి ఆలోచిస్తున్నాడు వాడు. పుట్టక ముందే ఏ స్కూల్కి ఎంత ఫీజు ఇవ్వాలో వాడు ఆలోచిస్తున్నాడు. ఇంకా పుట్టలేదు అమ్మాయి. ఈ అమ్మాయి పుడితే స్కూల్కి వెళ్తే ఏ ప్రైవేట్ స్కూల్లో ఎంత ఫీజు ఇవ్వాలో వాడు ఆలోచిస్తున్నాడు. వాడు ఇంకా అమ్మాయి పుట్టలేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, నిర్యోచనము అంటే యుక్త యోచనము, మిత యోచనము, నిర్యోచనము. ద మైండ్ షుడ్ బి ఎంటీ. ఎందుకు ఆలోచిస్తున్నాం అనవసరంగా? ఏం పని? కడతార్లో బయలుదేరాం, హైదరాబాద్ వెళ్ళాలి. కడతార్లో ఉన్నప్పుడే కడతార్ గురించి ఆలోచిస్తాము. హైదరాబాద్ చేరిన తర్వాత హైదరాబాద్ గురించి ఆలోచిస్తాం. మధ్యలో మెడిటేషన్ చేయి, నిర్యోచనం చేయి. ఎందుకు ఆలోచిస్తున్నావు? పనికి రాని